ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ పోస్ట్ డెలివరీ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అంటే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఒంట్లో రకరకాలైన మార్పులు వస్తాయి, ఎన్నో హార్మోన్ చేంజెస్ వస్తాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి సడన్గా ఫ్లక్చువేట్ అవుతాయి అన్నమాట. సో ఈ మార్పులన్నిటి వల్ల వాళ్ళ లోపల ఎంతో భావోద్వేగాలు అనేవి జరుగుతాయి. తొందరగా ఏడుపు రావటము, ఇరిటేట్ అయిపోవటము, యాంగ్షియస్గా ఉండడము, బిడ్డని హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అనే ఒక భయము, ఆతృత, సరిగ్గా నిద్ర లేకపోవటము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండడం అనేది చాలా కామన్. వీటిని పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు. ఇవి ఒక 2 వారాల వరకు ఉండి తగ్గిపోతాయి అన్నమాట. సో వీటికి భయపడవలసిన అవసరం లేదు. కానీ ఈ సిమ్టమ్స్ అనేవి అలాగే పర్సిస్టెంట్గా ఉండి మీ రోజువారీ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేసి తల్లికి బిడ్డకి మధ్యలో బాండింగ్ అనేది లేకుండా ఉండడము, లేకపోతే ఒక వర్త్లెస్నెస్గా ఫీల్ అవ్వడము, బేబీని కానీ తనని కానీ హార్మ్ చేసుకోవాలనుకునే ఒక ఆలోచనలు రావటము, ఇలాంటివన్నీ వస్తే మాత్రం ఇవి డేంజర్ సిమ్టమ్స్ అనమాట. అందులో ఇంతకుముందు డిప్రెషన్ హిస్టరీ ఉన్నవాళ్ళు, డిప్రెషన్కి మెడిసిన్స్ తీసుకొని రిజాల్వ్ అయిపోయిన హిస్టరీ ఉన్నా కూడా, బైపోలార్ డిజార్డర్ అనే కండిషన్ ఉన్నా, ఫ్యామిలీలో ఎవరికైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, షిజోఫ్రెనియా ఇలాంటి కండిషన్స్ ఉన్నా తప్పకుండా అలర్ట్గా ఉండాలి. మనం హెల్ప్ తీసుకోవాలి. సో ఏం చేయాలి అంటే మీలో మీరే మదన పడుతూ ఇలాంటి బాధల్ని పెట్టుకొని మనసులో ఉంచుకోకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి. ఎవరికైనా చెప్పుకుంటే ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, పిచ్చి అని లేబుల్ చేస్తారేమో, ఇలాంటి భయాలు అపోహలు పెట్టుకోకూడదు. యూ హ్యావ్ టు డిస్కస్ ఓపెన్లీ, సీక్ హెల్ప్. మీ డాక్టర్తో మాట్లాడండి, తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ థెరపీ అనమాట. ఒక సైకోథెరపిస్ట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం కొన్నిసార్లు మన బాధని ఎవరితో డిస్కస్ చేసినా కూడా, మన కండిషన్స్ ఒకరితో మాట్లాడినా కూడా మన మనసుకి ఎంతో ఊరటగా లభిస్తుందన్నమాట. సో ఈ థెరపీలో వాళ్ళు మనం ఎలా మన ఆలోచనని నియంత్రించుకోవాలి అనేది నేర్పిస్తారు. అలా కాకపోయినా దీనికి మెడిసిన్స్ కూడా ఉంటాయన్నమాట, యాంటీ డిప్రెసెంట్స్. సో ఇవేమైనా అడిక్టివ్ ఏమో, బేబీకి ఏమైనా హార్మ్ చేస్తాయేమో అనుకొని చాలామంది భయపడతారు వాడుకోవటానికి. సో అలాంటిది ఏం లేదండి. మీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకొని కరెక్ట్ డోసెస్లో తీసుకుంటే నష్టం ఏమీ ఉండదు. ఇంకోటి ఏదైనా కూడా తల్లి హెల్త్ అనేది ఇంపార్టెంట్ అనమాట ముందు. సో అది చూసుకొని దాన్ని ప్రయారిటీగా ఇచ్చి మెడిసిన్స్ అనేవి ఇస్తారు. థర్డ్, ఎప్పుడు కానీ సపోర్ట్ గ్రూప్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ అలాంటి వాళ్ళతో మాట్లాడడం, మనసుకి ఉల్లాసంగా అనిపించే యాక్టివిటీస్ చేసుకోవటము, యోగా, వాకింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, ఏదైనా ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వటము, ఇలాంటివి ఉండాలన్నమాట. ఈ పాస్ట్ డిప్రెషన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి బేబీ పుట్టిన ఏ టైంలో అయినా, కొన్ని వారాల నుంచి నెలల మధ్యలో, సంవత్సరం లోపల ఎప్పుడైనా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి రావచ్చు. సో వాళ్ళు ఆ పేషెంట్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలర్ట్గా ఉండి ఇలాంటి సిమ్టమ్స్ కోసం డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బీ అవేర్, హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. I hope this information is useful to you. Thank you. Namaste.